దేశంలో ఈరోజు కులగణన చేయాలని 75 సంవత్సరాల భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు నిర్ణయం తీసుకొని కులగణన చేయాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. చాలా సంతోషం. ఎందుకంటే దేశంలో ఈరోజు జంతువులకు కూడా లెక్కలు ఉన్నాయి కానీ బీసీలకు మాత్రం లెక్కలు లేవు. బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ కూడా లేదు. ఈ 70 సంవత్సరాల్లో బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేదు. కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి బీసీలకు. కాబట్టి లెక్కలు తేలాలి. ఫస్ట్ లెక్కలు తేలిన తర్వాత రిజర్వేషన్ల లెక్క తేలాలి. విద్యా ఉద్యోగాలలో, అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్, ముఖ్యంగా చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కల్పించడం కోసం అన్ని పక్షాలు ఏకం కావాలి. తెలంగాణ నుండే ఈ ఉద్యమం మొదలు కావాలి. తప్పకుండా కేంద్రం ఈరోజు సామాజిక న్యాయం అనే నినాదం తీసుకొని రాహుల్ గాంధీ ఏదైతే దేశమంతా తిరుగుతుండో తప్పకుండా మేము ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం రాహుల్ గాంధీ గారు. తప్పకుండా మీరు 99 మంది ఎంపీలు ఉన్నారు లోక్సభలో, అదేవిధంగా 234 మంది మీ కూటమికి ఎంపీలు ఉన్నారు. అందరూ కూడా ఆడ పార్లమెంట్ లో చర్చలు ఎవరెత్తితే ఆ రోజు ఎవరు దొంగలు ఎవరు దోషులు అన్ని కూడా తేలిపోతాయి. కాబట్టి ఈ చర్చని ఆడ పార్లమెంట్ లో చర్చ పెట్టాలి. తప్పకుండా ఈ తెలంగాణ ఉద్యమం తరహాల ఉద్యమం వస్తుంది అనుకుంటున్నారు కానీ తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ ఏ విధంగా అయితే విడిపోయి ఆ భావాలంతా కూడా విడిపోయినాయో తప్పకుండా ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఈ రోజు ఒక వ్యక్తి కోర్టులో కేసేస్తే మొత్తం ఆ సమాజాన్ని అంతా కూడా వ్యతిరేకంగా చూసే పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఆ రోజు ఇప్పుడు ఉన్నటువంటి ఆ జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా కృషి చేయాల్సింది ఉండే. ఎందుకు కోర్టు పోతున్నారు? ఈ రోజు 60% ఉన్న బీసీలకు 42% అడుగుతున్నాం, 60% కూడా అడుగుతలేదు. అది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలే. ఈ రోజు అవి కూడా బీసీలకు రానియమంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. తప్పకుండా తాండూరు వేదికగా అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళందరం అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమంలో ముందుకు పోవాలి. ఇది ఒక రోజుతో అయ్యేది కాదు. తప్పకుండా అందరం రాజ్యాంగ సవరణ జరిగి పార్లమెంట్ లో బిల్లు పాస్ అయినంత వరకు పోరాటం కొనసాగించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ